హాయ్! అందరికీ నమస్తే. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మంత్రులు, ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ నాయకులు పేదల ఇళ్లలోకెళ్ళి భోజనం చేస్తా ఉన్నారు. మంచి పరిణామమే. కానీ ఏం డిమాండ్ చేస్తా ఉన్నా అంటే మంత్రులు, మంత్రుల కుటుంబ సభ్యులు, భార్యాబిడ్డలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ కుటుంబాలతో ఫస్టు ఆ సన్నబియ్యం తినాలని చెప్పి నేను ముందు డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే పథకం చాలా అద్భుతమైంది. పేదలకు సన్నబియ్యం అందించాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సన్న వడ్లను అంటే ఫైన్ రకం సన్న వడ్లను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేయడం ఉపయోగం జరుగుద్దని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా తెలియజేస్తా ఉన్నా. అయితే పేదల ఇండ్లల్లోకెళ్ళి నాయకులు ఆ పేదలతో తినడం కాదు, మీ కుటుంబ సభ్యులతో తిని ఈ పథకం అద్భుతంగా ఉందని చెప్పి ప్రకటించాల్సిన అవసరము, అట్లా ప్రకటిస్తేనే తప్ప ప్రజల్లో ఒక కాన్ఫిడెంట్ పేదల కోసం నిజంగా సన్నబియ్యం అనే నిజాయితీ నిబద్ధత, కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీ నిబద్ధత పేదలు అర్థం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. కేవలం ప్రజల ముందు తింటే, లేకపోతే లబ్ధిదారులు ఎవరైతే పేదల ఇళ్లలోకెళ్ళి తింటే, ఆ నామమాత్రపు ఒక పూట తింటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఏం కలగదని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు ఆ బియ్యాన్ని వండి తిని చూడడం జరిగింది. అయితే మరీ అధ్వాన్నంగా ఏం లేదు. పేదలు కాదు, ప్రతి ఒక్క వ్యక్తి తినగలిగే ఫుడ్డే. కాకపోతే కొత్త బియ్యం కావచ్చు, కొద్దిగా జాగ్రత్తగా వంట చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటాయి. అయితే ఈ బియ్యాన్ని అన్ని రేషన్ షాపుల్లో ఇస్తున్నారా లేదా నాకైతే తెలియదు. మేము తెచ్చిన రేషన్ షాపులో అయితే వచ్చిన బియ్యం చాలా అద్భుతంగా ఉన్నాయి. మహా అద్భుతం అని చెప్పలేం, కానీ తెలంగాణ రాష్ట్రంలో బియ్యం, సన్నవడ్లు బియ్యం కూడా బాగా పండిస్తారు. భవిష్యత్తులో అవి కొనుగోలు చేసి ప్రతి పేదవాడికి నిజంగా సన్నవడ్ల బియ్యం పంపిణీ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఏదైతే బియ్యం ఇప్పుడు పంపిణీ జరిగిందో ఆ బియ్యం అద్భుతంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నమే చేసిందని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా మేము వారికి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ బియ్యం గతంలో దొడ్డు బియ్యమే రేషన్ షాపుల్లో పక్కదారి పట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ దొడ్డు బియ్యాన్ని లారీలు రేషన్ షాపులలో అక్రమాల అవినీతికి పాల్పడ్డ ఘటనలు మనం కోకొల్లో చూస్తూ ఉన్నాం. ఈ సన్న బియ్యం ఏదైతే పంపిణీ ఉందో ఈ పథకం పక్కదారి పట్టకుండా పేదలందరికీ ఖచ్చితంగా ఇచ్చే విధంగా, ఒకవేళ ఇవి పక్కదారి పట్టేది ఉంటే ఆ రేషన్ షాపుల లైసెన్సులు తక్షణమే రద్దు చేసి నిజమైన నిరుద్యోగికి రేషన్ షాపుల లైసెన్సులు ఇచ్చి నిరుద్యోగులను కూడా ఆ రకంగా ఆదుకొని అట్లా పథకం వాస్తవ రూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.